So Lord Balaji is for the entire, every Hindu, every nook and corner of this nation in the world. And whatever happened, it is very unfortunate, and eventually I raised my voice. The culprits have been arrested, and we'll make sure that in future it will never occur. ఇప్పటి వరకు లడ్డు కల్తీ జరిగింది అనే దానికి సంబంధించిన ఆధారాలని ఎక్కడ చూపెట్టట్లేదు. జరిగింది నెయ్యి మాత్రమే కల్తీ జరిగింది అని చెప్తున్నారు. నెయ్యి కల్తీ జరిగింది అనడానికి సంబంధించిన ఆధారాలు మాత్రమే దొరికాయి. ఆ నెయ్యి కల్తీ జరిగింది అనేది టీటీడీ కూడా తెలిసింది. నెయ్యి కల్తీ జరిగిందా లేదా తేల్చడానికి టీటీడీ దగ్గర ఒక కాంప్రహెన్సివ్గా ల్యాబ్ ఉంది. 3 మెథడ్స్లో అక్కడ టెస్ట్ జరుగుతాయి. టెస్ట్ జరిగిన తర్వాత అక్కడ ఆ టెస్టులో ఓకే అయిన తర్వాత మాత్రమే టీటీడీలోకి వెళ్తుంది. అక్కడ టెస్టుల్లోనే ఈ కల్తీ జరిగిన నెయ్యికి సంబంధించిన ట్యాంకర్లని వెనక్కి పంపించేశారు. కాబట్టి ఆ నెయ్యిని లడ్డూలో వాడారు అనడానికి సంబంధించిన ఆధారాలు ఇప్పుడు ఎక్కడ లేవు. కాబట్టి ఇప్పటివరకు జరుగుతున్న ప్రచారం, ఇప్పటివరకు జరుగుతున్న క్యాంపెయిన్ అంతా లడ్డూ చుట్టూ దాదాపు అబద్ధమేనని సిట్ బృందమే తేల్చినట్టుగా భావించాలి. ఫర్దర్ విచారణ ఇంకా ఎలా ఉంటుంది ఏంటి తెలియదు. ఇప్పటివరకు మాత్రం కల్తీ జరిగిన ట్యాంకర్లని వెనక్కి పంపించారని తేలుతోంది. సో ఈ మొత్తం వ్యవహారంలో హిందువులకు, శ్రీవారి భక్తులకు నేను చెప్పదలుచుకున్నది, లడ్డూ కల్తీ జరిగింది అనే ఆందోళన ఇంకా ఎవరో ఒకరో ఇద్దరు ముగ్గురులో ఉంటే అటువంటి ఆందోళన నుంచి బయటికి రండి. ఇప్పటివరకు విచారణ బృందాలు తేల్చిన దాని ప్రకారం కూడా మనకు అర్థమవుతోంది, కేవలం నెయ్యి కల్తీ జరిగింది తప్ప కల్తీ నెయ్యిని లడ్డూలో వాడినట్లుగా ఆధారాలు లేవు. కల్తీ నెయ్యి లడ్డు తయారీకి ఉపయోగించినట్టుగా ఎక్కడ కూడా దర్యాప్తు బృందాలు ఇప్పటివరకు తేల్చలేదు. సో కల్తీ జరిగింది నెయ్యి తప్ప లడ్డు కాదు అని మనమందరం కూడా కంక్లూజన్కి రావడానికి సంబంధించిన అవకాశం తాజాగా జరిగిన ఎంక్వైరీని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది.